హాయ్ అండి, అందరికి నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను స్వీట్ బోండా ఏ విధంగా చేస్తానో మీకు చూపించాలనుకుంటున్నాను. చాలా సింపుల్ అండి. పిల్లలు కానీ పెద్దలు కానీ ఈవినింగ్ స్నాక్స్గా వీటిని చేసుకొని తినచ్చు. స్వీట్ తినాలనిపించినప్పుడు హెల్దీ వే కూడా. సో నేను ఎలా చేస్తానో చూసే ముందు లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా బెల్లం తీసుకోవాలండి. మనం ఎంత క్వాంటిటీలో పిండి చేయాలనుకుంటామో అంత క్వాంటిటీ తీసుకోవాలి తీపి తినే వాళ్ళైతే. లేదంటే స్వీట్ తక్కువ కావాలి అని అనుకుంటే హాఫ్ వేసుకుంటే సరిపోతుందండి. పిండి మనం ఎంత తీసుకుంటామో దాంట్లో ఈ బెల్లం హాఫ్ తీసుకుంటే సరిపోతుంది. సో అలాగా నేను ఇది నల్ల బెల్లం అండి, నల్ల బెల్లంతో చేస్తున్నాను. బాగుంటుంది స్వీట్ కూడా. సో నేను 1 బౌల్ ఇలా తురుము పెట్టుకొని ఒక గిన్నెలో వేసుకొని అందులో వాటర్ యాడ్ చేసి ఇలా మెత్తగా స్మాష్ చేసేసానండి ఫుల్గా. లేదా ఇలా విస్కర్ తీసుకొని విస్కర్తో అయినా విస్క్ చేసుకున్న తర్వాత మనం ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లోకి ఈ వాటర్ అనేది తేరు పట్టేసేయాలి. తేరు గంట కానీ అది ఉంటుంది కదా, సో అలాగా తేరు పట్టేస్తే ఏంటంటే మనకి నాలుకలు ఇంకేమైనా డస్ట్ అలా ఉంటే డస్ట్ పార్టికల్స్ అనేవి తేరులో ఉండిపోతాయి. ఆ వాటర్ అప్పుడు బాగుంటుందండి స్మూత్గా మనం పిండి కలుపుకుంటే. సో తర్వాత అందులో కొంచెం చిటికెడు సోడా ఉప్పు, అలాగే టేస్ట్ కోసం ఒక ఉప్పు కల్లు వేయండి. తర్వాత ఈ గోధుమ పిండి ఉంటుంది కదా అండి, అది కొంచెం కొంచెంగా 1 by 1 స్పూన్ యాడ్ చేసుకుంటూ మనం ఇలాగా విస్కర్ తోటి విస్క్ చేసుకుంటూ ఎలాంటి గడ్డలు లేకుండా మొత్తం మిక్స్ చేసుకుంటూ ఉండాలి. తర్వాత అందులో నేను ఇలాచీ వేసానండి దంచి, లేదా ఇలాచీ పౌడర్ ఉన్నా వేసుకోవచ్చు, యాలకులు దంచి అయినా వేసుకోవచ్చు అండి. తర్వాత ఎండు కొబ్బరి పొడి తురిమి ఇలాగా వేసానండి. పౌడర్గా కాకుండా తురిమి వేసుకుంటే మనము తినేటప్పుడు చాలా బాగుంటుంది. తర్వాత 1 by 1 అలాగే గోధుమ పిండిని వేసుకుంటూ మీకు ఎంత సరిపోతుందో మనము ఆ టెక్స్చర్ అనేది మనం బోండాలు వేస్తాం కదా అండి, బోండా పిండి ఎలా అయితే మనకి ఉంటుందో సేమ్ అదే విధంగా దీన్ని కూడా మొత్తం కలిపేసుకోవాలి. ఇవి ఎటువంటి పిండి గడ్డలు అలా ఏం లేకుండా మొత్తం విస్కర్తో మొత్తం మెత్తగా ఇలాగా కలిపేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి ఒక 2 minutes. అప్పుడే కొంచెం బాగుంటుంది. స్వీట్ బోండాలోనే ఇంకొక స్టైల్ ఉందండి, అది మళ్ళీ నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను మీకు. సో ఇది సింపుల్గా ఈజీగా అయిపోతుంది. అప్పటికప్పుడు పిల్లలు అడిగినా కూడా తినాలని చేయడానికి చాలా ఈజీ అండి. సో అది అయిపోయిన తర్వాత ఆయిల్ని హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిందో లేదో చూసుకొని వేసేటప్పుడు హై ఫ్లేమ్లోనే ఉండాలండి. కానీ ఇవి బాల్స్ ఉడికేటప్పుడు మాత్రం సిమ్ ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోండి. వేసేటప్పుడు మాత్రం హై ఫ్లేమ్లో పెట్టే వేయండి. సో అంతేనండి, గోల్డెన్ బ్రౌన్ కలర్లో సిమ్లో పెట్టి బాగా వేయించుకోవాలి. ఇలాగా మనము ఈ గంటతోటి పైన ఇలాగా తిప్పుతూనే ఉండాలండి, లేదంటే ఒకవైపు కాలి ఇంకొక వైపు కాలకుండా ఉంటాయి. సో మొత్తం ఈవెన్గా అంతా బాగా ఫ్రై అయ్యేటట్టు చూసుకోండి. చూడటానికి కూడా చాలా బాగుంటాయి, తినటానికి ఇంకా బాగుంటాయండి. సో మీరు కూడా ట్రై చేయండి, నిజంగా చాలా బాగుంటుంది. చూడటానికి మాత్రం గులాబ్ జామున్లా ఉంటుందండి. సో నిజంగా మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ బాక్స్లో నాతో షేర్ చేసుకోండి. అదేవిధంగా ఇంకా మరెన్నో టేస్టీ హెల్దీ ఈజీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.